హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. ఈరోజు వీడియోలో మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 18th ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పడుతుంది, ఆ ఇన్స్టాల్మెంట్కి డబ్బులు మనకు పడతాయా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ పడకపోతే ఏం చేయాలి అనే వివరాల గురించి మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందుగా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో అసలు ఈ పిఎం కిసాన్ని ప్రారంభించింది గౌరవ శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనమాట. సో ఆయన ఎప్పటి నుంచో ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 15 విడతల్లోగా అర్హులైన వారందరికీ కూడా 30,000 రూపాయల వరకు అమౌంట్ క్రెడిట్ కావడమే జరిగింది. ఇప్పుడు మనకి 18th ఇన్స్టాల్మెంట్ అయితే నడుస్తుందన్నమాట. అయితే ఈ 18th ఇన్స్టాల్మెంట్ అనేది మనకి వచ్చే నెల అక్టోబర్ 5వ తేదీన అయితే విడుదల చేస్తున్నారనమాట. సో అక్టోబర్ 5వ తేదీన అర్హులైన వారి అందరి ఖాతాలో 2,000 రూపాయల పిఎం కిసాన్ యొక్క సమ్మాన్ నిధి డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుంది. అయితే అలా మనకు ఎలిజిబుల్ అయ్యామో లేదని చెక్ చేసుకోవడానికి చిన్న ట్రిక్ అయితే ఉందన్నమాట. అండ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరికీ కూడా అమౌంట్ పడతాయి. ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వారు వెంటనే ఈకేవైసీ చేసుకోవడం వల్ల మీరు ఆ మనీని పొందే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం మీరు పిఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంటుంది. మెయిన్లీ వీళ్ళు హైలైట్ చేసి చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పిఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్. ఓటీపీ బేస్డ్ కేవైసీ ఈజ్ అవైలబుల్ ఆన్ పిఎం కిసాన్ పోర్టల్ ఆర్ నియరెస్ట్ సిఎస్సి సెంటర్స్ మే బీ కాంటాక్టెడ్ ఫర్ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ. ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే పిఎం కిసాన్ యొక్క 18వ ఇన్స్టాల్మెంట్ అయితే పడుతుందన్నమాట. కేవైసీ అవ్వని వారికి ఖచ్చితంగా పడదు. ఈ కేవైసీ అనేది మీరు పిఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ బేస్డ్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి దాని ద్వారా చేయించుకోవచ్చు అనమాట. నా పర్సనల్ ప్రయారిటీ మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేయించుకోండి. ఓటీపీ బేస్డ్ కూడా చేయించుకోవచ్చు, మీ ఇంట్లో ఉండి మీ ఫోన్లో మీరే చేసుకోవచ్చు. బట్ ఓటీపీ బేస్డ్ చాలా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. 17th ఇన్స్టాల్మెంట్ అప్పుడు నేను చాలామంది ఫేస్ చేశారు, షాప్కి వచ్చారనమాట. సో నా పర్సనల్ మీరు ఈ సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోవడం బెటర్ అనమాట. అసలు అయిందో లేదో మనం ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ కనబడుతుందా ఈకేవైసీ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇది ఓటీపీ బేస్డ్ కేవైసీ అనమాట. ఇందులో మీ యొక్క ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ కేవైసీ కనుక అయిపోయినట్లయితే అక్కడే ఆటోమేటిక్గా మీకు పడుతుంది అనమాట ఈకేవైసీ డన్, ఆల్రెడీ డన్ అని చెప్పేసి. అలా వస్తే మీ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయినట్టే. మీకు పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది 18th టైము. మీరు దీనికోసం స్పెసిఫిక్గా ఎలాంటి చెక్కింగ్లు కానీ ఎలాంటి అప్డేట్ కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ అడుగుతుందంటే మీ కేవైసీ కంప్లీట్ కానట్టు అనమాట. అలా అయితే మీరు సిఎస్సి సెంటర్కి వెళ్తే వాళ్ళు మీకు కేవైసీ చేస్తారు త్రూ బయోమెట్రిక్ ద్వారా అనమాట. సో అది చేయించుకోవడం చాలా బెటర్. మీరు ఇక్కడ సిఎస్సి లాగిన్లోకి వెళ్ళి ఇన్ కేసు మీకు సిఎస్సి లాగిన్ ఉన్నట్లయితే కనుక సిఎస్సి లాగిన్లోకి కనుక వెళ్ళినట్లయితే అక్కడ అడుగుతుంది మనకి ఇక్కడ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ సెర్చ్ చేస్తే బయోమెట్రిక్ డివైస్ కనెక్ట్ అయి ఉండాలి మీ సిస్టమ్కి లేదా మీ ల్యాప్టాప్కి. ఆ డివైజెస్ సెలెక్ట్ చేసుకుని మీరు బయోమెట్రిక్ వేస్తే మీ బయోమెట్రిక్ త్రూ కేవైసీ కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇంకా ఎవరైనా కనుక ఈ పిఎం కిసాన్కి సంబంధించిన కేవైసీ చేయించుకోకుండా పెండింగ్ ఉన్న వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ త్వరగా చేయించుకోండి. సో 18th ఇన్స్టాల్మెంట్ అయితే మీరు పొందొచ్చు అనమాట.